నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యోజన సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు నేను ఏదైతే గ్రామ సభలు నడుస్తున్నాయో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా ఈరోజు కొన్ని గ్రామాలలో గుంపులుగా జనం పోయి గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఏం కాగితాలు రాస్తురో అర్థం కావట్లే, ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మంచోడు అని తీసుకొచ్చి ముంచెటోడు అయ్యిండు. అరే ఇప్పుడు చేసేటి చెప్పకుండా ఈ గ్రామ సభలు ఏంది, దాంట్లో ఒక్కొక్క ఊరికి అలా ఏ ఊళ్ళో చూసినా కూడా నేను సింపుల్ గా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా జరిగిన గ్రామ సభలల్లో ఒక క్వశ్చన్ అడుగుతానా. ఏం క్వశ్చన్ అడుగుతానా? ఆయననేమో ప్రశ్న అడుగుతానా, ప్రజలనేమో మీకు తెలివి నేర్చుకోమని చెప్తానా. 500 మంది నుంచి 600 మంది ఇండ్ల లిస్ట్ ప్రకటించారు గ్రామాలల్లో. ప్రతి గ్రామంలో ఎంతమంది పేర్లను పెట్టుకురు? 500 పేర్లు చదివి ఉట్టికి వచ్చి అన్నం తిని వెళ్ళిపోయారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అంతా 500 నుంచి 600 మంది పేర్లు చదివారు. 500 ఏం లిస్ట్ కదా? ఎందుకు ఇయ్యది? వాళ్ళ తెలివి ఏంటంటే రాబో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రతి ఊర్లలో 2000 మంది ఓటర్లు ఉంటారు. 2000 మందిలో 600 మంది పేరు చదివారు. ఈ 600 మంది లిస్ట్ పేరు ఎవరికైతే వస్తుందో వాడు తల్లడం అయ్యి ఇక వానికి ఎక్కడ పోడాడు ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ కే ఓటేస్తాడు. అమ్మ నా పేరు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది అనుకుంటాడు. అరే నాయన అదంతా ఉట్టి డొల్లా, తంగేడాకు, ఉట్టి మోసం చేసే మాటలు రేవంత్ రెడ్డి. అల్ల పేరు వస్తే ఇల్లు వచ్చినట్టు కాదు. ఎవరెవరు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీ అన్ని తీసుకుపోయి పెట్టుకుర్రో వాటిని ఏం చేసినట్టే ఎవడో వాళ్ళ పేరు పెట్టుకున్నా వాని పేరు చదివిపోతాడు. గంతే గల్ల ఇల్లు ఎక్కడిరా నాయన? ఇల్లు లేవు, వాకిలు లేవు, ఒక పథకాలు లేవు, 6 గ్యారంటీలు అన్నాడు. రైతు వికాసం ఏడబాయ్, యువ వికాసం ఏడబాయ్, చేయుత ఏడబాయ్, మహాలక్ష్మి ఏడబాయ్. 1 కాదు 2 కాదు, ఉన్న రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది. ఉరిని అమ్మ 1 కాదు 2 కాదు, హరితవనాలు పోయినాయి, శ్మశాన వాటికలు పోయినాయి, ఉద్యానవనాలు పోయినాయి, విద్యార్థుల స్కాలర్షిప్లు పోయినాయి, అమెరికాకు పోయే చదువులకు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు చేయుతలు పోయినాయి. అన్ని 5 ఇచ్చిండు, ఇవి పెట్టిండు, ఆగం చేసిండు. ఎక్కడి ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం ఇది? బస్సులను పెట్టి తిరగబడితే బద్మాషులు రోడ్డు మీద పడుతున్నారు. ఒక్కొక్కడు ఈడపోయి పోరగాళ్ళు చదువుకునే వాళ్ళకు రూపాయి బిల్లులు లేవు. వాడు పోరగాళ్ళ చదువులు చెప్పితే సిగ్గు అవుతుంది. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తానా, పిల్లలు చదువుకుందని పైసలు లేక ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకుపోయి ఆ వండరీలో చూపించుడు, అటు తీసుకుపోయి పేరోల్ పార్టీలు పెట్టుడు, వాటి మీద 1000-500 ఉడుకొని జీతాలు తీసుకుంటారు. సిగ్గు పోతుందిరా నాయన. ఇప్పటికల్లా ఒక్క స్కాలర్షిప్ ఇచ్చినవా, రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ఉన్న హాస్టళ్లలో పోరగాళ్ళు పురుగులు అన్నది తిని రోజుకు 20-30 మంది చచ్చిపోతారు. నీ దండం పెడతావురా నాయన. నువ్వు ఇది గవర్నమెంట్ మేమేదో అనుకుని తెచ్చినాం కానీ నీకు నిజంగా అవగాహన లేదని అర్థమైంది. నువ్వు లక్కీ లాటరీ భాగ్యలక్ష్మి, నీ పేరు చెప్పాలంటే లక్కీ లాటరీ భాగ్యలక్ష్మి. ఒక్కొక్కసారి ఉంటుంది ఉట్టిగా 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే 1 కోటి రూపాయల లాటరీ తగులుతుంది. రేవంత్ రెడ్డి అనేటోడు లక్కీ లాటరీ భాగ్యలక్ష్మి. అంతకు మించి ఏమీ లేదు. నీకు అవగాహన లేదు, డొల్లా. నీకు ఆలోచన లేదు, డొల్లా. ఎవడైనా సీఎం నల్లబట్టలు, తెల్లంగిలు, బూట్లు, కాలేజీ పొరగలు వేసుకొని తిరుగుతున్నావు. ఏం డోలా అసలు నాయన? డోలాస్ పోయి నువ్వు తీసుకొస్తావు డొల్లా. ఇవన్నీ తంగేడు మాటలు. తెలంగాణ ప్రజలారా నమ్మురి. ఇవన్నీ 6 గ్యారంటీలు లేవు, ఏమి లేవు. మీరు ఇవాళ